నమస్తే. వీధుల స్వాతం లక్ష్యం సమాజ హితం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మూడో దఫా ఎలక్షన్లు జరిగిన సందర్భంలో 2023లో డిసెంబర్లో ముందుకు జరిగినటువంటి ఎలక్షన్లో డిసెంబర్ 3 నాడు ఫలితాలు తారుమారయ్యాయి. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఛేదించింది. 64 సీట్లతోటి, సిపిఎం సిపిఐ మద్దతుతోటి 65 సీట్లతోటి డంకా బజాయించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అయిపోయిన తర్వాత అంతకు ముందుకే అవిశ్వాస తీర్మానాలు 2000 ఏదైతే 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మున్సిపల్ ఏవైతే ఉన్నాయో నగర పంచాయతీలు కావచ్చు అన్నీ కూడా అవిశ్వాస తీర్మానాలు ఏర్పడి 4 సంవత్సరాలు అని కోర్టు చెప్తున్న సందర్భంలో పార్టీ మారిన తర్వాత ప్రభుత్వం కొత్త ఏర్పడిన తర్వాత అవిశ్వాస తీర్మానాలు అన్నీ కూడా తెరపైకి వచ్చాయి. కొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు వీగిపోతే కొన్ని చోట్ల నెగ్గడం కూడా జరిగింది. ప్రస్తుతం మనము వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్లో వేములవాడ టౌన్ మున్సిపాలిటీలో మరి 3వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి 2 సార్లుగా పోటీ చేసినటువంటి వ్యక్తి నిమ్మశెట్టి విజయ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు చేసిన డెవలప్మెంట్, మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం జరిగింది, మరి కరీంనగర్ ఏదైతే ఎంపీ పార్లమెంట్కి వస్తున్నటువంటి ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఈసారి మరి బండికి వస్తాడా లేకపోతే కారు వచ్చే ప్రాబల్యం ఉందా, మరి కాంగ్రెస్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మీ యొక్క మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఎలా అనిపించింది, అసలు మీరు ఎవరికి మద్దతు ఇచ్చారు? వాస్తవానికి అవిశ్వాస తీర్మానం కాదండి. మా 2020లో మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసిన సందర్భంలో ఇక్కడ చైర్మన్ పీఠం కానీ వైస్ చైర్మన్ పీఠం కానీ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ గెలవడం జరిగింది. మరి వైస్ చైర్మన్గా మధురేందర్ గారు కూడా మేము బలపరిచి గెలిపించుకోవడం జరిగింది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల, ఆయనకు ఆసక్తి తగ్గడం వల్ల తను రిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు ఆ రిజైనేషన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ రీఎలక్షన్ అంటే ఎలక్షన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మరి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి 4వ వార్డు కౌన్సిలర్ మారం కుమార్ గారు, అదేవిధంగా మా పార్టీ నుంచి మరి కాంగ్రెస్లో వెళ్ళినటువంటి బింగి మహేష్ గారు కాంగ్రెస్ తరఫున వారు పోటీలో ఉండడం జరిగింది. మేము గత 15 రోజుల క్రితం క్యాంపు కూడా 16 మంది క్యాంపు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ తరుణంలో మొన్నటి ఈ నెల 12న ఎలక్షన్ జరపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ కోడ్లో భాగంగా మేము క్యాంపుకు వెళ్ళడం, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు తను మరి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఉన్నందువల్ల ఆయన ఎక్సెఫ్షియో ఓటును వినియోగించుకోలేకపోతున్నా అని చెప్పి ఆయన మరి యొక్క ఎన్నికను వాయిదా వేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా మరి స్పందించి ఈ యొక్క ఎలక్షన్ తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడం వలన అవిశ్వాస తీర్మానాలు ముందుకు వచ్చినాయి అనుకోవచ్చా? ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మరి అధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన శాసనసభ్యులు మా పార్టీలోనే మా పార్టీ నుంచి కొంతమందిని ఆ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మరి యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాసాలు పెట్టించడం జరిగింది. మరి వాస్తవానికి ప్రభుత్వం పోవడం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల వారి యొక్క స్థానాలు తక్కువ ఉన్నప్పటికీ మరి బీఆర్ఎస్లో ఉన్న పోటీతత్వం వల్ల మా యొక్క కౌన్సిలర్లుగానే పోటీ పెంచి పార్టీలో చేర్చుకొని అవిశ్వాస తీర్మానానికి మరి తెరలేపుతా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. సో 6 గ్యారెంటీలు కారును నిలిపేసినాయి అనుకోవచ్చా? 100%. ఇప్పుడు మీరు చూడండి, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి 6 గ్యారెంటీలు అని చెప్పి మరి 420 హామీలు ఇచ్చి ఈరోజు మరి అధికారంలోకి రావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వారి యొక్క వాలంటీర్లను పెట్టుకొని ఈ యొక్క వారంటీ కార్డులను ఇంటింటికి ఇచ్చుకుంటూ మరి కార్డుల రూపంలో ఇచ్చుకుంటూ వారి యొక్క మరి ప్రజలను మరి ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళని నమ్మించి ఈరోజు ఓటు వేయించుకుని అధికారంలో జరిగింది. మరి ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్న మరి యొక్క 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే అందులో మహాలక్ష్మి పథకంలో ఒక ఫ్రీ బస్సు ఒకటి అమలు చేసి మరి ప్రతి మహిళకు 2,500 రూపాయల పెన్షన్ కానీ, మరి గ్యాస్ సిలిండర్ మీద 500లకే సిలిండర్ పంపిణీ కార్యక్రమం కానీ ఇవ్వలేదు. మరి మేము ఒకటి అమలు చేసినామంటున్నారు. అదేవిధంగా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మరి 10 లక్షల రూపాయలు ఫ్రీ ఉచిత ఆరోగ్యానికి 10 లక్షలు అమలు చేస్తున్నామని చెప్పి రెండోది కూడా చెప్పడం జరిగింది. మరి ఈ 13 అంశాలలో ఇది ఒక 10 లక్షలు ఒకటి ప్లస్ ఈ యొక్క ఫ్రీ బస్, మహిళలు ఫ్రీ బస్సు పెట్టి మరి మేము 2వ గ్యారెంటీ కూడా అమలు చేసినామని చెప్పి చెప్పడం నిజంగా సిగ్గుచేటు. మరి మీరు ఒక్క గ్యారెంటీలోనే 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకి 2,500 కానీ, సిలిండర్ 500 కానీ, బస్సు ఫ్రీ కానీ, ఈ 3 అమలు చేస్తే ఒక గ్యారెంటీ అమలైనట్టు. మరి ఇప్పుడు వారు అమలు చేసినటువంటి ఫ్రీ బస్సు వల్ల మరి చాలామంది విద్యార్థులకు కానీ
మరి మహిళలు కానీ ఉద్యోగాలు వేసే వ్యక్తులు కానీ ఎంత ఇబ్బంది అవుతుందో మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఆన్లైన్ మరి సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం. మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి. మరి ఆటో కార్మికులు పాపం ఆ రొక్కాడతంగా డొక్కాడని ఆటో కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి. మరి వారి యొక్క గ్యారంటీకి అతి లేదు గతి లేదు, ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు. మరి ఒకళ్ళు పుట్టగొట్టి ఇంకోళ్ళకి మేలు చేయడమే గ్యారంటీ కాదు. మరి నిజంగా బాధాకరం. ఈ యొక్క అన్ని గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము కూడా సహనంతో మరి ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా పార్టీ పరంగా మేము ప్రజల పక్షం కాబట్టి మేము ఇప్పుడు 100 రోజుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీరేదో రాష్ట్రంలో నిధులు ఉన్నాయని అనుకుంటే అక్కడ లంక బిందెలు అన్నట్టుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. దీని ఎలా చూడాలి? నిజంగా లంక బిందెల అనేది ఎవరు బాధ్యత గల పదవిలో సీఎం మొదలు ఉండి ఆ లంక బిందెల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. లంక బిందెలు అనే పదం వాడడం ఒక దొంగలకు దోపిడీదారులకు మాత్రమే తెలుస్తుంది. మరి ఇవాళ రాష్ట్రంలో మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎంతో మరి బడ్జెట్ పరంగా కానీ మరి ఆర్థిక వనరులున్న రాష్ట్రంగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తెచ్చి మరి ప్రతి రైతుకు మరి ఆ రైతు బంధు ఇచ్చి, ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి, మరి 24 గంటల కరెంట్ ఇచ్చి, మరి నీళ్లు పుష్కలంగా ఇచ్చి ఎన్నో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కూడా మరి 2 పంటలకు రైతు బంధు 12,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి ప్రణాళిక పరంగా ఏ విధంగా మరి అభివృద్ధి చేయడం జరిగింది, పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా మేము బడ్జెట్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రణాళిక బద్ధం లేకుండా ఏదో అడ్డిగుడ్డి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం వల్ల వారికి ఈ యొక్క ఆర్థిక పరిస్థితి వారికి తెలియడం లేదు. వారు ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంచి తెలంగాణలో మరి వనరులను సృష్టించాలనే ఒక కాన్సెప్ట్ మర్చి ఎప్పుడు దోచుకుందామనే కాంగ్రెస్ పార్టీకి ఒక పేరుంది, అది దేశంలోనే కాంగ్రెస్ అనే పేరు ఉంది. వారు దాని మీద దృష్టి తప్ప మరి తెలంగాణ వనరులను కానీ మరి ఈ యొక్క ప్రాజెక్టులు ఇలా నీళ్లు కానీ కరెంటు కానీ మరి అభివృద్ధి కానీ ఈ అభివృద్ధి వల్ల ఎన్నో నిధులు మనం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక ఆర్థిక పరిపుష్టిని పెంచుకునే పరిస్థితి ఉంటుంది. మరి వారికి పరిపాలన అనుభవం లేదు, మంత్రిగా కూడా పనిచేయలేదు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అయ్యి మరి ఏం చేయాలో ఆలోచన లేక లంక బిందెలనే మరి వడ్డుని తీసుకురావడం జరిగింది. మేడిగడ్డ పైన కూడా మన మొత్తం మంత్రివర్గంతో పాటు రేవంత్ రెడ్డి వెళ్ళి అసలు ఇలా కట్టించారు, మొత్తం ఏడ చూసినా కూడా వీళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేయాల్సిన పరిస్థితి అన్నట్టు మాట్లాడారు. నిజంగా మరి గ్లోబల్ ప్రచారం చేసి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి వారు మరి ప్రజలను తప్పుదో పట్టించడం జరిగింది. మొన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తే నిజంగా 89,000 కోట్లు అని కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయించడని చెప్పి వారే తెలపడం జరిగింది. మరి 89 కోట్ల ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ఈ యొక్క ప్రాజెక్టులు అన్నారం, మేడిగడ్డ మరి ద్వారా మరి మిడ్మానేరుకు నీళ్ళు ఇచ్చి మిడ్మానేరు నుంచి మరి తెలంగాణలోనే ప్రతి రిజర్వాయర్లు నింపి మరి గతంలో రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వడం జరిగిందో మరి రైతులందరూ వారిని అడిగితే తెలుస్తూ ఉంటుంది. మరి మేడిగడ్డలోని 300 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు కుంగగానే ఆ పిల్లర్లను చూయించుకుంటూ మరి ప్రజలను తప్పుదో పట్టించుడు. నిజంగా అవినీతి జరిగితే దాని మీద మరి సిబిఐ ఎంక్వైరీ చేసి మరి దాని మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఒక మేడిగడ్డ కుంగిన ప్రాజెక్టును చూయించుకుంటూ మరి ఈ యొక్క కేసీఆర్ని బదనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి నిజంగా కాళేశ్వరం లేకపోతే తెలంగాణలోని ఇన్ని లక్షల ఎకరాల నీరు ఏ విధంగా పారిందో మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నిజంగా తప్పుదో పట్టించి ఇలా గ్లోబల్ ప్రచారం చేసి ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని నింద వేయాలి, పరిపాలన శాత కాదు కానీ మరి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేదు కానీ మరి కేసీఆర్ని బదనం చేయాలి, మేడిగడ్డను సాగుగా చూపి మరి రైతుల పంటలు ఎండగొట్టాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. సో ఏదైతే కేసీఆర్ ఇంటి నుంచి అసెంబ్లీకి రాలేదు కానీ నల్గొండకి వెళ్ళి ఏదో రివర్స్ అన్నింటి కూడా నాకు కేంద్రానికి అప్పగిస్తున్నాను అని ఒక సభ పెట్టి ప్రజలను అయోమయం గురి చేస్తున్నారని కాంగ్రెస్ అంటుంది. దీని చూడాలి. మరి ముఖ్యంగా తెలంగాణలోని 2 పెద్ద నదులు మరి గోదావరి కానీ అటు కృష్ణా నది కానీ మనకు ఈ యొక్క తెలంగాణ నదులు. మరి ఈ నదులలో మరి కేంద్రం తెలంగాణకు రావాల్సిన నీళ్ళ వాటా తేల్చకుండా మరి KRMBకి కేంద్రానికి అప్పయ్యడం కొరకు మరి గత ప్రభుత్వంలో ఒత్తిడి చేయడం జరిగింది. కానీ కేసీఆర్ ఎక్కడ లొంగకుండా రైతులకు మీటర్లు కానీ ఈ యొక్క KRMB కృష్ణా నది జలాలపై హక్కులను కానీ కేంద్రానికి ఎక్కడ కూడా అప్పగించలేదు. కానీ మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు అటు ప్రధానమంత్రిని కలిసి మరి యొక్క అడ్డిగుడ్డిగా
సంతకాలు పెట్టి కృష్ణానదిపై మరి నీళ్ళ వాటా హక్కులను కేంద్రానికి అప్పచెప్పడం జరిగింది. దానిపై కేసీఆర్ గారు నల్గొండలో మొన్న జరిగినట్టు 13వ తారీఖు నాడు మరి భారీ బహిరంగ సభ పెట్టి మరి కేసీఆర్ గారు ఈ యొక్క నీళ్ళపై మరి తెలంగాణలోని ప్రతి బొట్టుపై అవగాహన ఉన్న వ్యక్తి. తెలంగాణ అంతా కూడా మరి ఆయనే కలదిరి తెలంగాణ రైతుల బాధలు చూసి నీళ్ళ మీద ఎంతో ప్రతి ఎకరానికి వారే విధంగా ఆయన చర్యలు తీసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా బహిరంగ సభ పెట్టి వారిని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అప్పనంగా పెట్టినటువంటి కేఆర్ఎంబీ మీద నిలదీయడం జరిగింది. మరి వారు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా వారు కూడా ఆ యొక్క ప్రకటనను వెనక్కి తీసుకునే విధంగా వారు కూడా తీర్మానం చేయడం జరిగింది. మేము కేఆర్ఎంబీకి మనం అప్పచెప్పడం లేదు, కృష్ణానది నీళ్ళ వాటాలను అప్పచెప్పడం లేదని చెప్పి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసే విధంగా ఒత్తిడి తెచ్చిన పార్టీ ఘనత మరి కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. పదవి లేదని, ప్రభుత్వం లేదని బాల్కసుమన్ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అని చెప్పుతోటి కొడతామనటం అనేది ఎంతవరకు ఇది సమంజసం? మరి నిజంగా మనం తెలంగాణ సమాజం ఒకటిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఎన్నో రకాలుగా కల్వకుంట్లోడా పిచ్చకుంట్లోడా అని మాట్లాడడం జరిగింది. మరి రండా అనే మాటలు మాట్లాడడం జరిగింది. మరి కేసీఆర్ను ఇంత పదజాలంతో దూషించినప్పటికీ మరి మా యొక్క బాల్కసుమన్ మాజీ శాసనసభ్యులు మరి అలా మాట్లాడినటువంటి సీఎంను చెప్పుతో కొట్టాలని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని తప్పేం కాదు. మరి కేసీఆర్ గారిని ఇష్టం ఉన్న రీతిలో మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు. మరి మా యొక్క బాల్కసుమన్ మరి ఉద్యమకారుడు, ఎన్నో వందల కేసులు పెట్టుకొని ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో బంగారు తెలంగాణలో భాగస్వామ్య ఉద్యమకారుడు. మరి ఆయన మాట్లాడడంలో తప్పులేదని చెప్పి తెలంగాణ సమాజం కూడా భావిస్తూ ఉన్నది. 2% ఓట్లతోటి మేము ఓడిపోయామంటారు, దీని ఎలా చూడాలి మరి? ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో ఒక 22 మంది మరి 3-4 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అదేవిధంగా మా యొక్క ఓట్ల శాతం చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ ఓట్ల శాతం చూసుకుంటే అతి తక్కువ 2000-3000 ఓట్లతో ఓడిపోయిన శాసనసభ్యులు మరి అభ్యర్థులు 2000 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఒక దాదాపు 20 మంది దాకా ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే మరి దాన్ని హరీష్ రావు గారు క్షుణ్ణంగా మాకు పడ్డ ఓట్లేని మరి కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లేని చూస్తే 2% మాత్రమే తేడా ఉంది. దానిని ఉద్దేశించే మరి చెప్పడం జరిగింది. బ్రేక్ మాత్రమే అంటుర్రు. ఇది బ్రేక్ అంటే ఎట్లా? 6 నెలలు కాదు కదా, 5 సంవత్సరాలు ఆగాల్సిందే కదా. ఈ మధ్యలో చిన్న బ్రేక్ ఏంది, విరామం ఏంది? అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి రాజకీయ కురువృద్ధులు వారి యొక్క నైజం, వాళ్ళ యొక్క మరి నేను సీఎం అని ప్రభుత్వం రాకముందే ప్రకటించుకున్న స్వేచ్ఛాభావులు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటే మరి కేంద్రంలో ఇలా ఎక్కడ ఈ యొక్క సీఎంను నిర్ణయించాలన్నా మరి ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి కానీ మరి సీనియర్ నాయకులంతా కూడా సీఎం పదవులు, అటు వెంకటరెడ్డి కానీ మాకు సీఎం పదవులు వస్తాయని చెప్పి వారు భావించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి మరి పీసీసీ అధ్యక్షుడై రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది. దానివల్ల మరి వారు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మరి ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో వారికి ఇట్లా మరి 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలవకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ వారే లాక్కునే పరిస్థితి ఉంటాయి. కాబట్టి మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి మా యొక్క నాయకులు మాట్లాడడం జరిగింది. మరి 100 రోజుల తర్వాత మీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మేము నిర్విరాంగా ప్రజలపక్షం ఉండి మరి యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలకు హామీలు నెరవేర్చే విధంగా ఒత్తిడి చేయడం కొరకు మా యొక్క పార్టీ, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారం మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల ప్రకారం ప్రజా ఉద్యమాలను మేము తెరవేస్తాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వారిని ఎండబెడతామని చెప్పి మా యొక్క నాయకులు మాట్లాడడం జరిగింది. మొత్తం మీద చూస్తే వేములవాడ కూడా 100 కోట్లు యాదాద్రికి ఇచ్చినట్టే అని, భద్రాచలానికి ఇస్తున్నట్టు అని కేసీఆర్ మాట తప్పారని కూడా అంటారు. మరి వేములవాడ పరిస్థితి ఎలా ఉంది? మరి ఈ యొక్క ఎక్కడ చూసినా గుడులు అనేటివి మరి ఊరవతలను లేకపోతే కొండలపైన ఉంటాయి. మరి వేములవాడ రాయరాజ స్వామి ఆలయం తీసుకుంటే మరి దక్షిణ కాశీగా పేరొందిన ఈ వేములవాడ ఆలయం మరి ఊరు మధ్యలో ఉండడం వల్ల మరి ఈ యొక్క 23 గుంటలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని 32 ఎకరాల్లో విస్తీర్ణం చేయడం కొరకు మరి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 2015 జూన్
18న వచ్చిన సందర్భంలో వారు ఈ దేవాలయాన్ని విస్తరింపజేయాలి అని చెప్పి శృంగేరి పీఠాధిపతి అనుమతుల కొరకు మరి వెళ్ళడం జరిగింది. మరి ఈ యొక్క ఆలయాన్ని విస్తరణ కొరకు 32 ఎకరాల చెరువును పూడ్చి మళ్ళీ 32 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మరి ఎకరానికి 90 లక్షల చొప్పున ఒక 20 ఎకరాల వరకు మరి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి గుడిచెరు ఈ యొక్క ఊరు మధ్యలో ఉన్నటువంటి ఈ గుడిచెరుకు ఊరచెరుకు 17 కోట్లతోని మరి పంపింగ్ కార్యక్రమాన్ని 360 రోజులు నీళ్లు ఉండే విధంగా కూడా ఈ యొక్క పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా బద్దిపోచ ఆలయం మరి 2 గుంటలు ఉన్నటువంటి బద్దిపోచ ఆలయాన్ని మరి ఎకరాన్ని విస్తరించడం కొరకు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసి 20 కోట్లతో కూడా ఆ ఆలయ విస్తరణ కొరకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా మరి ధర్మగుండంలో నీళ్లు ఉండడం కొరకు మరి నాంపల్లి నుంచి డైరెక్ట్ మరి ధర్మగుండానికి పైప్ లైన్ కూడా ప్రత్యేకంగా 5 కోట్లతో కూడా వేయడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే మరి ఆలయం అనేది ఇప్పటికీ 62 కోట్లతోని 100 ఫీట్ల ట్యాంక్ బండు నిర్మాణం కూడా కొనసాగుతూ ఉన్నది. ఆ యొక్క 100 ఫీట్ల ట్యాంక్ బండిపై మరి హైదరాబాద్లో తరహా ఫుడ్ కోర్ట్స్ కానీ కాటేజెస్ కానీ మరి వాకింగ్ చేయడానికి కానీ ఇవి ఇతరత్ర ఏర్పాట్లు కూడా ఇప్పుడు పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే యాదాద్రి పూర్తి చేసిన తర్వాత 1000 కోట్లతో యాదాద్రిని ఏ విధంగా అభివృద్ధి చేశారో మరి దాని తదనంతరం ఈ రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడం కొరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒక నిర్దిష్ట ప్రణాళిక వేయడం జరిగింది. మరి అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి. ఇలా ఈ 9.5 ఏళ్లలో మరి మొదటగా 2 ఏళ్ళు శృంగేరి పీఠాధిపతి అనుమతుల కొరకు వేచేయడం, తదనంతరం 2 ఏళ్ళు కరోనా రావడం, ఈ 4.5 ఏళ్లలో మరి ఇప్పటికే ఈ అభివృద్ధి పనులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరి అభివృద్ధి అనేది అంచెలంచెలుగా ఉంటుంది తప్ప ఏదో పునాది వేసి మరి తెల్లారి కూలిపోయే విధంగా ఉండదు కాబట్టి అది ప్రణాళికబద్ధంగా ఉంది కాబట్టి కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. దానిని సాకుగా చూపి మరి ఆనాటి ప్రతిపక్షాలు మన ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ యొక్క పట్టణంలో మరి అభివృద్ధి జరగడం లేదు, ఇంకా 100 కోట్లు రావడం లేదని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓటు దండుకోవడం జరిగింది. కరీంనగర్లో చూసుకుంటే ఎక్కువగా వేములవాడ టెంపుల్కే ప్రధానంగా మాట్లాడతారు. సో ఇక్కడ ఎంపీ టికెట్ కూడా ఈ రకంగానే జరగడం జరుగుతుంది. గతంలో మరి కేసీఆర్కి దగ్గర ఉన్నటువంటి వినోద్ కుమార్ మరి వెనుకబడి 2వ స్థానంలో ఉండటం జరిగింది. ఈసారి ఈ కరీంనగర్ సీట్ హాట్ టాపిక్గా మారింది. అటు కాంగ్రెస్ గెలవాలా, టీఆర్ఎస్ గెలవాలా, మళ్ళీ బీజేపీ నిలబెట్టుకోవాలని, కేంద్రంలో మా ప్రభుత్వం వస్తుంది కనుక మాకే ఓట్లు పడతాయని బీజేపీ వాళ్ళు, రాష్ట్రంలో మేమున్నాం కనుక మేమే గెలుస్తాం కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ గెలిస్తే తెలంగాణ యొక్క ఆత్మ బావుటను ఢిల్లీలో ఎగిరేవేయాలని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం మన ఆనాడు 2001లో ఉద్యమం నుంచి మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ దాకా మరి తెలంగాణలో మరి తెలంగాణకు రావాల్సిన కేంద్రం నిధుల వాటా కానీ మరి కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ధి కొరకు మాట్లాడాల్సిన విధానంలో మరి పార్లమెంట్లో మన గలం ఇప్పడం కొరకు కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే మరి తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మా యొక్క భావన. మరి ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంటు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరి గతంలో గెలిచినటువంటి బండి సంజయ్ గారు మరి పొద్దున్న లేస్తే హిందూ మతం మీద తప్ప ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ₹1 కూడా కేంద్రం నుంచి తీసుకురావడం లేదు. మరి గత 2014లో ఎంపీ గెలిచిన వినోద్ కుమార్ గారు మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ మరి కరీంనగర్ నుంచి డబుల్ రోడ్ కానీ మరి ఒక ఐఐటి కోసం కూడా వారు ఎన్నోసార్లు కొట్లాడడం జరిగింది. ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి ఈ యొక్క మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి పలుమార్లు కేంద్రానికి విన్నవించినా కానీ రూపాయి కేటాయించడం లేదు. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని సాధించిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ప్రజలకు మరి ఈ యొక్క మతం పొద్దున్న లేస్తే మతం మీద రాజకీయాలు తప్ప మరి అభివృద్ధి జరిగిన సందర్భాలు లేవు. మరి కేంద్రంలో ఎన్నిసార్లు అధికారులు వచ్చినా మరి కరీంనగర్ పార్లమెంట్ సంబంధించిన ఈ యొక్క 7 సెగ్మెంట్లలో అభివృద్ధి కేంద్రం నుంచి ₹1 కూడా నిధులు రాలేదు. కాబట్టి మరి తెలంగాణకు రావాల్సిన వాటా మీద కానీ, నీళ్ళ మీద కానీ, అభివృద్ధి మీద కానీ పార్లమెంట్లో మన వాణి వినిపించాలంటే కరీంనగర్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాల్సిందే. మరి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దిక్కులేడు. మరి బీజేపీ పార్టీ మరి పొద్దుగాలు వేస్తే
వారు మతం మీదనే ఓట్లు అడుగుతారు తప్ప అభివృద్ధి మీద మాట్లాడరు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎంపీ ఎలక్షన్లో కానీ ఇప్పుడు 3 రకాలుగా తిరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేమో బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ వాళ్ళు అంటారు. సో మీరంతా ఒకటేనా మరి? నిజంగా ప్రజలు గమనించాలి. మరి కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా మరి నీళ్ళ మీద కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రధానమంత్రి గారు స్పందించకుండా మరి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. మరి బీజేపీ పార్టీతోని కొట్లాడి మరి ప్రతి రైతుకు మీటర్ పెట్టాలని చెప్తే దాన్ని కూడా ఒప్పుకోలేదు. అదేవిధంగా మరి కేఆర్ఎంబీని కేంద్రం ఎన్నోసార్లు అప్పచెప్పాలని ఒత్తిడి తెచ్చి కూడా దాన్ని కూడా ఒప్పుకోలేదు. మరి కేంద్రంతో ఎవరు ఫైట్ చేసారు, ఎవరు దోస్తాన చేసారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్న మరి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి పోయి కేఆర్ఎంబీని మరి కేంద్రానికి అప్పగిస్తూ సంతకాలు చేయడం జరిగింది. మరి దీన్ని బట్టి ఆలోచించాలి, ఎవరు కేంద్రంతో పొత్తు కలిసినరు, మరి బీఆర్ఎస్ పార్టీ నైజం ఏంది, కేంద్రం మీద ఎవరు ఫైట్ చేసారు అనేది మా గత పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా మరి తెలంగాణ నుంచి కొట్లాడారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒకటి తప్ప బీఆర్ఎస్ ఎప్పటికి కూడా బీజేపీతో జతగట్టలేదు, జతగట్టకూడదు కూడా. మరి తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏ పార్టీతోనూ కూడా ములాఖాత్ అయ్యే పరిస్థితి లేదు. ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పని కథం అంటారు. అటు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పైన, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పైన ఫోకస్ చేసినట్టు మీలాంటి వాళ్ళు ఒక కరడు కట్టిన బీఆర్ఎస్ పార్టీ వాది వాళ్ళ పరిస్థితి ఏంది మరి? నిజంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 400 హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో మరి 100 రోజుల తర్వాత వాళ్ళు ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మా ప్రజా ఉద్యమం ఏందో వాళ్ళు చూస్తూ ఉంటారు. మరి కథం అనే మాట్లాడే ముందు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఈరోజు ఊళ్ళల్లో అడిగితే రైతులు చెప్తా ఉన్నారు. మరి పట్టణాలలో మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు రావడం జరిగింది, ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది. మరి పల్లెటూరు వాతావరణంకి వచ్చేవరకు కొంతమేరకు మరి రైతు బంధు ఇచ్చినప్పటికీ, రైతు బీమా ఇచ్చినప్పటికీ, 24 గంటల కరెంట్ ఇచ్చినప్పటికీ, మరి నీళ్లు కూడా పుష్కలంగా ఇచ్చినప్పటికీ రైతులు కూడా కొంత రైతు బంధు అనేది అందరికీ వేయడం వల్ల వారు కొంచెం మరి అసహనం గురై మాకు ఓట్లు వేయలేదు. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ 2 నెలల పాలనలో మరి రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రైతులే స్వయంగా అడిగితే చెప్తారు. కరెంటు కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు, ప్రతిరోజు కూడా కరెంటు పోతూ ఉన్నది. మరి నీళ్లు కూడా ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం, వారి పంటలు ఎండిపోయే పరిస్థితి. మరి రైతు బంధు కూడా మొన్న గత ఎలక్షన్ నవంబర్లో వేసే రైతు పంటకు కూడా రైతు బంధు 7,700 కోట్లుంటే దాన్ని నిస్సిగ్గుగా మేము ఉద్యోగులకు మళ్లించినాం, మేము అందుకే రైతు బంధు ఇవ్వలేకపోయినాం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఒక 10 గుంటలకు ఒకసారి, ఎకరానికి ఒకసారి వారు వేసి ఇంతవరకు 2 ఎకరాలకు తప్ప 3 ఎకరాలు ఉన్న రైతులకు కానీ, 4 ఎకరాలు ఉన్న రైతులకు కానీ, 5 ఎకరాలు ఉన్న రైతులకు కానీ ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయలేదు. మరి రైతు బీమా సంగతి ఏందో తెలియదు. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ది అప్పటి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ 5 లక్షల రూపాయలు ఇస్తారో ఇయ్యారో తెలియదు. మరి రైతుకు సంబంధించి ఇన్ని వడ్లకు సంబంధించి వారు కూడా మరి రైతు భరోసాలో 10 ఎకరానికి బోనస్ 500 ఇస్తామన్నారు. మరి మొన్న కోదండరామరెడ్డి గారు ఏమంటున్నారు, మరి ఏదైతే రేటు వస్తే 500 ఇస్తాం, రేటు రాకపోతే ఇయ్యమని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి దానికి కూడా 500 రూపాయల బోనస్ కూడా ఎగనామం పెట్టడం జరిగింది. ఈ పరిణామాలను చూస్తూ ఉంటే రైతులు కన్నెరేసే పరిస్థితి ఉంది. మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మరి కేంద్ర నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కథమని పదే మాట్లాడడం వల్ల ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మేము ఎంత మరి తెలంగాణ అభివృద్ధి చేసినామో, ఏ విధంగా బలంగా ఉన్నామో అనేది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. కరెంటు విషయంలో, నీళ్ళ విషయంలో, రైతు బంధు విషయంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి వారే మళ్ళీ ఎక్కడున్నా ఈ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నాయకులను వారే నిలబెట్టి గెలుచుకునే పరిస్థితి రాబో రోజుల్లో వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజలంతా కూడా అనుకున్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక విలేకరి రైతు బంధు రాలేదు అని అడిగినందుకు మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ గారు చెప్పుతోటి కొట్టండి ఆ మాట అన్నందుకు ఒక సోషల్ మీడియా తీర్మానం వల్ల కూడా అదే మాట మాట్లాడు. దీని ఎలా చూడాలి? చూడండి, తెలంగాణలో రైతులు మరి కాంగ్రెస్ పార్టీని వారు ఇచ్చిన రైతు భరోసాకు ఓట్లు వేయడం జరిగింది. మరి రైతు బంధు
నవంబర్లో రావాల్సిన రైతు బంధు నిధులు రాకపోవడం, మరి వీరు గెలిచి 2 నెలలు పూర్తయిన సందర్భంలో కూడా రైతు బంధు రాకపోవడం వల్ల తెలంగాణలో రైతులు ఆందోళన చెందడం జరిగింది. దానిపై సోషల్ మీడియాలో మరి రైతులు మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే వారు నిజంగా మంత్రి వెంకటరెడ్డి కానీ మరి తీర్మార్ మల్లన్న కానీ రైతులను చెప్పుతోని కొట్టండి అని, రైతు బంధు అడిగిన వారిని చెప్పుతో కొట్టండి అని చెప్పి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. మరి రైతుల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసి అదే రైతు బంధు అడిగిన రైతులను చెప్పుతో కొట్టండి అని చెప్పడం వల్ల వారి పరిస్థితి ఏందో తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా అర్థమైంది. మరి రాబోయే రోజుల్లో రైతులు ఈ యొక్క మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు. ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగిన ఎమ్మెల్యేలు కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వటము, షాదీ ముబారక్ చెక్లు ఇవ్వటము, రంజాన్ తోఫా ఇలాంటి చాలా కార్యక్రమాలు పెట్టి ఫంక్షన్ హాల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చారు. మరి అలాంటి రోజులు ఉంటాయంటారా? మళ్ళీ మీరు చూడండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి సంక్షేమ పథకంలో భాగంగా ప్రతి పేదలకు కూడా ఏదైతే కళ్యాణ లక్ష్మి రూపంలో కేసీఆర్ గారు ₹1,00,000 చెక్కును కూడా కళ్యాణ లక్ష్మిని అందించడం జరిగింది. మరి మేము వస్తే డిసెంబర్ 9 నాడు ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా తీసుకోండి అని చెప్పి ఆనాడు ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి కూడా ₹1,00,000 మాత్రమే ఆనాటి కళ్యాణ లక్ష్మి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ₹1,00,000 చెక్కులు మాత్రమే ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ మేము వస్తే ₹4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇప్పటికి కూడా ₹2,000 పెన్షనే వస్తుంది. రైతులకు కూడా మేము వస్తే డిసెంబర్ 9 నాడు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. అది గతి లేదు. మరి ఈ విధంగా చూసుకుంటా పోతే వాళ్ళు తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమం కూడా అమలు చేయడం లేదు, కొన్నిటి మాత్రమే అమలు చేస్తూ వారి యొక్క పాలనను కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి రాబో రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు కూడా రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఎంపీ సీట్లు వస్తా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ 100 రోజుల తర్వాత మరి పరిణామాలన్నీ మారబోతూ ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, మరి హామీలను కూడా నెరవేర్చకపోవడం, ఇటు ఆటో కార్మికులు కానీ అటు రైతులు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మరి పెన్షన్ తీసుకునే వృద్ధులు కానీ మరి ఉద్యోగులు కూడా ఒక నెలకే మొదటి తారీఖున జీతం ఇస్తా అని చెప్పి 1 నెల వేయడం, తర్వాత మర్చిపోవడం, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి మరొకసారి కేసీఆర్ గారిని మరి ఎంపీ సీట్లలో మరి 8 నుంచి 10 సీట్లు బలంగా వాళ్ళు ఓట్లేసి గెలిపించుకోబోతున్నారు. మాకు ఖచ్చితంగా 10 సీట్లు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో ఇదండి మరి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు. ఇక్కడ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు కేవలం మత విదేశాలు రెచ్చగొట్టి లాస్ట్ టైం గెలవడం జరిగిందని చెప్పారు. వినోద్ కుమార్ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అసలు ఇక్కడ ఎంపీగా నిలబడే క్యాండిడేట్ లేరని చెప్పారు. కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే కేఆర్ఎంబీని మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం చేత కేసీఆర్ సభ పెట్టడం చేత దాన్ని విరమించి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వమును ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కేవలం హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి 420 పథకాల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని కూడా తెలియజేశారు. సో ఇలాంటి తెలంగాణకు ఎప్పటికి కూడా తెలంగాణ వాణి వినిపించేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే అని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, వేములవాడ.